మిత్రులారా అందరికీ నమస్కారం. మనం ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి పగడాల అనంతరాములు గారితో ఉన్నాం. సార్ చెప్పండి, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వచ్చి ఎంతకాలం నుంచి చేస్తున్నారు? సుమారు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వచ్చి సుమారు దగ్గర 20 ఏళ్ళు దాటింది. అదేవిధంగా ఈ రియల్ ఎస్టేట్ కంటే ముందు మా నాన్నగారు అయిన పగడాల బస్సయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసుకుంటూ, మా గురువు గారు బొమ్మిశెట్టి నారాయణ గారు, వారి గురువు గారు మా నాన్నగారు గురువు గారు, దాంట్లో వాళ్ళని కమ్యూనిస్ట్ పార్టీలో కొన్నాళ్ళు పనిచేయటం జరిగింది. దాని తర్వాత సుమారు 30 ఏళ్ళు దాటింది. బయట చేసుకుంటా వచ్చిన తర్వాత మహానుభావులు సిఎండి కుంచెపు రాంబాబు గారు సుమారు ఖమ్మంలో స్థాపించి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సుమారుగా 11-12 ఏళ్ళు కావచ్చు వారి దగ్గరికి నేను రావటం జరిగింది. మంచిగా వారి దగ్గర చేయబట్టి బాగానే నాకు ఒక షట్టర్ ఇచ్చి మంచిగా ఇన్ని రియల్ ఎస్టేట్ రంగాలు ఖమ్మం జిల్లాలో ఉన్న రాంబాబు గారు వారి యొక్క స్థాపించిన ఏ రియల్ ఎస్టేట్ ఏ వెంచర్ అయినా ఎటువంటి వెంచర్ అయినా ఇటు కాసరాయిగూడెం కావచ్చు, సరే అటు హైదరాబాద్ కావచ్చు, ఇటు ఖమ్మం జిల్లా ఇల్లెందు రోడ్డు కావచ్చు, ఇటు తెత్తండ రోడ్డు కావచ్చు, ఇటు యచ్చనమూర్తి కాలేజ్ అనుక బల్లెపల్లి ఇట్ట దగ్గర ఖమ్మం చుట్టూ వెంచర్లు వేసి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా ధరలో పెట్టి ఇంత కరువు కాలంలో కూడా దగ్గర సుమారు ఒక 100 నుంచి 500 కుటుంబాలని బతికిస్తున్నాడు మహానుభావుడు రాంబాబు గారు, మా ఎండి గారు. అయితే ఈ కంపెనీలో నాకు డైరెక్టర్ పోస్టు, మరి హైదరాబాద్లో కూడా ఆఫీస్ ఉంది. ఇక్కడ ఇల్లెందు రోడ్లో చక్కని వెంచర్ చేశారు. అది జాబిలీ హోమ్స్ అనేది పెట్టారు. అందులో ఆట ఈడ్పుకి ఏమేం కావాలనో ఇళ్ళు కానీ, మరి పార్కులు కానీ, మరి అట్లాగనే క్లబ్ హౌజు, మరి ఇక దాంట్లో స్విమ్మింగ్ పూలు ఇట్లా ఏం కావాలో అన్నీ కూడా హైటెక్ మోడల్గా ఇచ్చేసి రాంబాబు గారికి తోడు సైదులు గారు వచ్చారు. వాళ్ళిద్దరూ కలిసి చక్కని వెంచర్లు చేస్తున్నారు. ఇప్పుడు ఆ వెంచర్లో ఎక్కడ వెంచర్ వేసినా సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే ధరలాగా, మరి మమ్మల్ని కూడా మాకు కూడా బయట ఫుడ్ తినకుండా రోజు సుమారు 150 నుంచి 200 మందికి భోజనాలు, 200 మంది నుంచి 300 వరకు భోజనాలు పెడుతూ మాకొక తండ్రిగా మమ్మల్ని మాకు కొంత ఎప్పటికప్పుడు మమ్మల్ని చెక్ చేసుకుంటూ ఎట్ట చేయాలంట, ఈ ప్లాటింగ్ అంటే ఇది ఇట్ట మీరు ఎట్ట మాట్లాడాలని చెప్పి మాట్లాడే భాష కానీ, కొద్దిగా మీరు ఎట్ట మోఫైడ్ చేస్తే ఇట్ట కస్టమర్ని చేసుకొస్తే ఇట్ట మనకు ఏదో ఒక రకంగా మనం ఈ ఖమ్మం జిల్లాలో మీరందరూ కూడా స్థిరపడాలి. మీలో నేను ఒకడిని,
అనే భావంతో ఎండి రాంబాబు గారు, సైదులు గారు వారి యొక్క పట్టుదలతో పట్టు కృషి ఉన్నంత వరకు ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని నాలాంటి వాళ్ళు ఎంతోమంది కుటుంబాలు జీవిస్తున్నాయి అంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది జీవనం ఉపాధి కల్పించారు. ఎంతోమంది ఉన్నారు మహానుభావులు. అలాంటి వాళ్ళు జిల్లాకి నాకు తెలిసి ఒక్కడు ఉన్న జిల్లా రియల్ ఎస్టేట్ రంగంలో నాలాంటి పేదోళ్ళకి మంచి షట్టలు ఇచ్చే మహానుభావులుగా నేను భావించుకుంటున్నాను. ఇది కరోనా వచ్చినప్పుడు కుటుంబాలు కూడా బతకటం, బయటికి పోవటం చాలా భయపడే రోజులలో కూడా మేము ఎట్ట బతకాలనేటప్పుడు మాకు రాంబాబు గారు మంచి ధైర్యాన్ని ఇచ్చి, మెడిసిన్స్ ఇచ్చి, మంచిగా ఎప్పటికప్పుడు మమ్మల్ని ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటూ జరుపుకుంటూ మా కుటుంబాలకి ఆధారపడి మాకు జీవనోపాధి కల్పించేవాళ్ళు మాకు ఎండి రాంబాబు గారు, సైదులు గారికి నేను ఉన్నంతవరకు వారికి రుణపడి ఉంటారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను.